ఈరోజు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నడిపింపు, దేవుని వాక్యం మనలో లేదనుకోండి, అడగనక్కర్లేదు, ఆహ్వానించనక్కర్లేదు, లెట్ దర్ బి డార్క్నెస్ అని అడగనక్కర్లేదు, చీకటి ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు మన జీవితాలు ఇలాగా అంచెలంచెలుగా తగ్గిపోవడానికి కారణం ఏంటిది అని అంటే, రోజు రోజు మన ప్రార్థన, మన వాక్య జీవితము తక్కువైపోతుంది. ఈరోజు ఈ కేయాస్, ఈ గందరగోళము మనసులో ఎందుకు ఇలాగ చెలరేగుతుంది? ఏది పడితే అది నమ్ముతున్నాం, ఏది పడితే మనము అటువైపు వెళ్ళిపోతున్నాము. దేనికి అని అంటే, వాక్యము, ప్రార్థన నా జీవితంలో తక్కువైపోయింది అన్నవారు ఉంటే యథార్థంగా చేతులు ఎత్తి చూపిస్తారండి. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఈ కేయాస్, ఈ కలవరం ఎందుకు? నాతో మాట్లాడలేను, నా సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు, ఆలయంకి వస్తున్నామండి, అన్నీ చేస్తున్నాము, కానీ స్వంతంగా ఏకాంతంగా దేవునితో సమయం గడపట్లేదు. ఈరోజు మన జీవితాల్లో ఇఫ్ యూ వాంట్ ఎనీ బ్రేక్ త్రూ, గాడ్ ఇస్ సేయింగ్, రీడ్ మై వర్డ్. నా వాక్యాన్ని చదువు, నా వాక్యంలో నా సత్యాన్ని పట్టుకో. ఎందుకంటే ఈ లోకంలో చెప్పేదంతా కూడా అబద్ధమే. మన జీవితంలో అనేక మందిని చూస్తుంటామండి. దే మైట్ బి సమ్ ఫేవరెట్ ప్రీచర్స్. ఎంతోమంది బోధకులు వెంబడించేవారు మీరు ఉన్నారు. మీకు ఇష్టమైన బోధకులు వీరందరూ బాగుంటారు. చక్కగా వారు ఏది చెప్తే అవును కరెక్టే అని నమ్ముతూ ఉంటారు. బాగుంది, అంతవరకు బాగుంది. కానీ ఒకానొక రోజు సడన్గా అపవాది చేత ప్రభావితం చేయబడి దేవుని వాక్య విరుద్ధంగా మాట పలికినప్పుడు మన హృదయంలో ఒక రాయి పడుతుంది. ఏంటిది? నేను అంత నమ్మి వెంబడించే ఆ బోధకుడు, ఆ సేవకులు ఇట్లా వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని గుండంతా కూడా భారం అయిపోతుంది. గుండంతా భారం అయిపోయి, అయ్యో అంటే నేను ఇప్పటివరకు వెంబడించింది అబద్ధమా? నేను ఇప్పటివరకు ఫాలో చేసిన వీరు దేవునికి ఇష్టలు, దేవునికి దగ్గరగా ఉన్నవారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అవుట్ రైట్గా వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారని తట్టుకోలేరు. ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్. జీర్ణించుకోలేని పరిస్థితులు ఉంటాయి. నా జీవితంలో కూడా ఎంతోమంది వాక్యాలు వింటూ ఉంటాను. కానీ ఒకవేళ ఐ ఫీల్ ద సంథింగ్ రాంగ్, ఆఫ్ ద ట్రాక్ అంటే నా మనసు అంతా కలవరం అయిపోతుంది. ఏం దేవా, ఇంతవరకు కరెక్ట్గా ఉన్నారు కదా, సడన్గా ఏమైంది వీళ్ళకి ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు, చర్చ్లో ఇట్లాంటివి అనుమతిస్తున్నారు ఏంటి అని కలవరం అయిపోతుంది. అది దినమంతా ఒకలాగా ఉంటుంది. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాట ఏంటో తెలుసా అండి? లెట్ గాడ్ బీ ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ అ లయర్. ఏంటిది? దేవుడు ఒక్కడే సత్యవంతుడు అవ్వును గాక, ప్రతి మనుష్యుడు అబద్ధికుడే. ఎందుకంటే మానవ స్వభావం అంతే. అందుకని డోంట్ పుట్ యువర్ హోప్ ఆన్ ప్రీచర్స్ ఆర్ ఎనీబడి. లెట్ గాడ్ బీ ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ బీ అ లయర్. ఆయన వాక్యం తెలియజేస్తుంది. మనుషులపైన ఆధారం చేసుకుంటే మనకి గాయాలే, గుండెల్లో రాళ్ళు పడుతూ ఉంటాయి, మనకి జీర్ణించుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఈరోజు మనుషులపైన ఆధారపడి అప్పుడు నేను దేవుని వెంబడిస్తా కాదండి, కాదు. నో, నేను ఏది చదివినా, ఎవరి మాటలు విన్నా, ఏ వాక్యము విన్నా అది వాక్యానికి కరెక్ట్గా ఉందా, వాక్యానుసారంగా ఉందా. ఒక్కొక్కసారి తప్పులు చేస్తే ఇంకా క్యాన్సిల్డ్, ఇంకా వారిని రద్దు చేస్తాం, అది కూడా తప్పే. ప్రతి మానవుడిలో, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, స్వకీయంగా ఇన్బిల్ట్ వీక్నెసెస్ ఉంటాయి, తప్పుల ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని బట్టి ఇంకా వాళ్ళు వేస్ట్ అని చెప్పడం కాదు, వారి కోసం ప్రార్థన చేయడం ఎంతో అవసరం.